ఒకప్పుడు రోబోల నగరంలో చింటూ అనే చిన్న రోబో ఉండేది. మిగతా రోబోలన్నీ పెద్ద పెద్ద యంత్రాలను రిపేర్ చేయడంలో బిజీగా ఉంటే, చింటూ మాత్రం రంగుల డబ్బాలతో బొమ్మలు వేసేది. చింటూ తన బొమ్మలను మిగతా రోబోలకు చూపించింది. చూడండి, నేను చంద్రుడిని గీశాను అని చెప్పింది. కాని ఎవరూ పట్టించుకోలేదు. చింటూకి చాలా బాధ అనిపించింది. తన కళను ఎవరూ అర్థం చేసుకోలేదని అనుకుంది. తను ఒంటరిగా ఒక మూలకు వెళ్లి కూర్చుంది. అప్పుడే నగరంలో పెద్ద సమస్య వచ్చింది. నగరానికి విద్యుత్ సరఫరా చేసే ముఖ్యమైన యంత్రం చెడిపోయింది. రోబోల నాయకుడు బాబు చాలా కోపంగా ఉన్నాడు. చింటూ ఆ యంత్రాన్ని చూసింది. దానిలో విరిగిపోయిన ఒక భాగాన్ని చూసి, అది నేను వేసిన బొమ్మలానే ఉంది అని అనుకుంది. చింటూ వెంటనే తన రంగుల డబ్బాలను తీసుకుని, ఆ విరిగిన భాగం యొక్క బొమ్మను చాలా వివరంగా గీసింది. చింటూ ఆ బొమ్మను బాబు దగ్గరికి తీసుకెళ్లి చూపించింది. బాబు ఆ బొమ్మను చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చాలా ఖచ్చితంగా ఉంది అని అన్నాడు. చింటూ గీసిన బొమ్మ సహాయంతో మిగతా రోబోలు ఆ విరిగిన భాగాన్ని సరిచేయగలిగారు. నగరం మళ్లీ వెలుగులోకి వచ్చింది. బాబు చింటూ దగ్గరికి వచ్చి, నీ కళ చాలా గొప్పది. నిన్ను అర్థం చేసుకోనందుకు క్షమించు అని అన్నాడు. ఆ రోజు నుండి చింటూ నగరానికి అధికారిక డిజైనర్ అయ్యింది. తన కళతో నగరాన్ని మరింత అందంగా, మెరుగ్గా మార్చింది. తన ప్రత్యేకత ఎంత ముఖ్యమో చింటూ తెలుసుకుంది.